ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అన్నమయ్య జిల్లాలో ఉగ్రవాదుల అరెస్టు కలకలం రేపింది. రాయచోటిలో ఇద్దరు ఉగ్రవాదులు గుర్తించారు. అబూబకర్ సిద్దిక్, షేక్ మన్సూర్ అరెస్ట్ అయ్యారు. ఇద్దరు కూడా అన్నదమ్ములుగా ప్రాథమిక సమాచారం వస్తుంది. వారికి ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉంది. వారి నివాసాల్లో ఉగ్రవాద సాహిత్యం, పేలుడు పదార్థాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. 200 మంది ఉగ్రవాదుల్ని తయారు చేసినట్టు 200 మందిని వాళ్ళు తయారు చేశారు ఉగ్రవాదులుగా. ఈ అనుమానం కూడా ఉంది. చెన్నై ఇంటెలిజెన్స్ అధికారులు గుర్తించారు. రాయచోటి అంతటా విస్తృతంగా తనిఖీలు చేసి వాళ్ళని అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లో ఉగ్ర కలకలం ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అన్నమయ్య జిల్లాలోని రాయచోటిలో ఇద్దరు ఉగ్రవాదులు అరెస్టు కావడంతో ఒక ఉలిక్కిపాటుకు గురయ్యారు అక్కడ స్థానిక ప్రజలు. ఉగ్ర కార్యకలాపాలతో లింకులు ఉన్నటువంటి సోదరులు అబూబకర్ సిద్దిక్ అలాగే మహమ్మద్ అలీను తమిళనాడుకు చెందిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ అరెస్ట్ చేసింది. వీళ్ళు 1995 కోయంబత్తూరు పేలుళ్ల కేసులో నిందితులుగా ఉన్నారు. అద్వానీ రథయాత్రపై కూడా వీరు కుట్ర పన్నినట్టుగా ఆరోపణలున్నాయి. గత 30 ఏళ్లుగా పోలీసుల కళ్ళు గప్పి ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి, మరొక రాష్ట్రం నుంచి ఇంకొక రాష్ట్రానికి మారు పేర్లతో తిరుగుతూ వాళ్ళు స్థానికంగా కొన్ని వ్యాపారాలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వాళ్ళు ఏదైనా ఒకటి అనుకుంటే వెంటనే చేసేస్తారు. ఎలాంటిదైనా సరే, ఎలాంటి ఉగ్ర కార్యకలాపమైన చిటికలో చేసేటువంటి నైపుణ్యం వాళ్ళ దగ్గర ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పుడు మహమ్మద్ అలీ రాయచోట్లో మహబూబ్ బాషా వీధిలో చీరలతో పాటు ఒక చిల్లర దుకాణం కూడా పెట్టి జీవిస్తున్నాడు. పక్కా సమాచారంతో తమిళనాడు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ వారి ఆచూకీని గుర్తించింది. రాయచోటిలో అదుపులోకి తీసుకుని తమిళనాడుకు తరలించింది. ఇద్దరు ఉగ్రవాదుల్ని అదుపులోకి తీసుకునే సమయంలో వారి నివాసాల్లో సోదాలు కూడా చేశారు. వీళ్ళు అక్కడ నివాసం ఉంటున్నటువంటి ప్రాంతాల్లో పూర్తిగా తనిఖీలు చేస్తే అక్కడ వాళ్ళకి ఒక సాహిత్యం దొరికింది. ఉగ్రవాదుల్ని ప్రేరేపించే విధంగా ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహించడానికి వాళ్ళు ఎలాంటి మైండ్ సెట్తో కలిగి ఉంటారో కూడా అలాంటి పదాలు, ఆ సాహిత్యం వాళ్ళు గుర్తించారు. అలాగే కొన్ని పేలుడు పదార్థాలు, అంటే దాంతో వాళ్ళు బాంబులు కూడా తయారు చేసే అవకాశం ఉంది. అలాంటి పేలుడు పదార్థాల సామాగ్రిని వాళ్ళు స్వాధీనపరుచుకున్నారు. వివిధ ప్రాంతాల్లో వీరిద్దరి మీద ఇప్పటికే చాలా కేసులు నమోదైనట్టుగా తెలుస్తోంది. అన్నదమ్ములు ఇద్దరూ కూడా 200 మందికి పైగా ఉగ్ర మూకలను తయారు చేసినట్టు సమాచారం వస్తోంది. పోలీసు బృందాలు ఇంకా చాలా లోతుగా విచారణ చేస్తున్నాయి. ఇప్పుడు ఈ వార్త తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. 200 మంది ఉగ్రవాదులు తయారు చేశారనే వార్త ఇప్పుడు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్తో పాటు స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కూడా ఒక హై అలర్ట్ మెసేజ్ పంపించినట్టుంది. ఎందుకంటే ఆ 200 మంది ఎక్కడున్నారు, ఆ 200 మందిని ఎక్కడెక్కడ తయారు చేశాడు? దేశవ్యాప్తంగా వాళ్ళు పలు వ్యాపారాలు పేర్లు మార్చుకుంటూ, వ్యాపారాలు మార్చుకుంటూ జీవనం సాగిస్తూ చాలా పకడ్బందీగా వాళ్ళు పేలుళ్లకు ప్లాన్లు చేస్తూ ఉంటారు. మరి ఆ 200 మందిని ఎక్కడ తయారు చేశారు? మహారాష్ట్రలో ఉన్నారా, తమిళనాడులో ఉన్నారా, కర్ణాటకలో ఉన్నారా, బీహార్లో ఉన్నారా, ఉత్తరప్రదేశ్లో ఉన్నారా, ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారా? దీనికి సంబంధించిన సమాచారం సేకరించే పనులు ప్రస్తుతం యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ చాలా బిజీగా ఉన్నారు. వాళ్ళని పూర్తిగా లోతుగా ఇన్వెస్టిగేట్ చేస్తున్నటువంటి పరిస్థితుంది. పెహల్గాం ఉగ్రదాడి తర్వాత దేశంలో ఉగ్ర కార్యకలాపాలపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉక్కుపాదం మోపుతున్నాయి. ఏపీ, తెలంగాణలో ఉగ్ర లింకులు బయటపడటం ఇప్పుడు ప్రజలను భయాందోళనకు గురి చేసినటువంటి పరిస్థితి ఉంది. రాయచోటిలో ఇద్దరు ఉగ్రవాదులను వాళ్ళు అన్నదమ్ములుగా ప్రస్తుతం ఉగ్రవాదుల దగ్గర అక్కడ వాళ్ళు బ్రదర్స్గా ఉండి చాలా రోజులుగా ఈ వ్యవహారాలు నడిపిస్తున్నట్టుగా సమాచారం ఉంది. వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. చాలా పక్కా ప్లాన్ ప్రకారం, పకడ్బందీ ప్రకారం సమాచారం సేకరించి వాళ్ళిద్దరినీ కూడా అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లాలో రాయచోటిలో ఇద్దరు ఉగ్రవాదులు అరెస్టు కావడంతో ఒక ఉలికిపాటుకు గురైంది రాయచోటి. ఉగ్ర కార్యకలాపాలతో లింకులున్నటువంటి అబూబకర్ సిద్దిక్, మహమ్మద్ అలీ ఇద్దరు కూడా తమిళనాడుకు చెందిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసింది. వీళ్ళ మీద చాలా కేసులు ఉన్నాయి. 1995 కోయంబత్తూరు పేలుళ్ల కేసులో నిందితులుగా ఉన్నారు. అలాగే అద్వానీ రథయాత్రకు సంబంధించి కూడా వీళ్ళు కుట్ర పన్నారు. గత 30 ఏళ్లుగా వీళ్ళు పోలీసుల కళ్ళు గప్పి చాలా చోట్ల కూడా మారు పేర్లతో వ్యాపారాలు చేస్తూ కాలం గడుపుతున్నారు. వాళ్ళకి సమయం అనుకూలంగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున వాళ్ళు దాడులు చేసి మారణకాండ సృష్టించినటువంటి చరిత్ర వీళ్లకు ఉంది. వీళ్ళు ఎలాంటి పనులు చేస్తారంటే ఎవరికి అనుమానం రాకుండా, అబూబకర్ ఏమో ఒక చిల్లర షాపు నడుపుతూ ఉంటాడు, ఏది చిల్లర దుకాణం. ఇంకొక వ్యక్తి సిద్దిక్ ఏమో బట్టల షాప్ పెడతాడు, బట్టలు ఊరూరా తిరిగి అమ్ముతూ ఉంటాడు. కానీ వీళ్ళ అంతర్గతంగా వీళ్ళ మనసులో ఉన్నది మాత్రం టెర్రరిజం, ఉగ్రవాదం, దాడులు చేయాలి, బాంబులు తయారు చేయాలి. నిజంగా పెహల్గాం ఉగ్రదాడి తర్వాత
పాకిస్తాన్ నుంచి కొంతమంది ఉగ్రవాదులు మన దేశంలోకి చొరబడి ఈ విధంగా ప్లాన్లు చేస్తూ ఉంటారు. కానీ వీళ్ళు 30 ఏళ్లుగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు, ప్లాన్లు చేస్తూ ఉన్నారు. కొన్ని బెడిసికొట్ని, కొన్ని మాత్రం సక్సెస్ఫుల్గా ఒక మారణకాండను సృష్టించినట్టు పరిస్థితుంది. అక్కడ పాకిస్తాన్లోనో లేకపోతే ఇంకొక దేశంలో నుంచో వాళ్ళు చాలా క్లియర్గా డైరెక్షన్ చేస్తూ ఉంటారు. దానికి అనుగుణంగా ఇక్కడ వీళ్ళు పేలుళ్లకు పాల్పడుతూ ఉంటారు. అందులో కూడా ఎవరికి అనుమానం రాకుండా స్థానిక ప్రజల్లాగానే జీవిస్తూ ఉంటారు. మాది ఇక్కడే, మాది తమిళనాడే, మాది ఆంధ్రప్రదేశే, మాది కర్ణాటకే, మాది పలానా జిల్లా, పలానా గ్రామం, మా బంధువులు ఎక్కడున్నారు, వీళ్ళందరూ కూడా నమ్మిస్తారు. ఈ ఉగ్రవాదులందరూ కూడా స్థానిక ప్రజల్లో పూర్తిగా మమేకమైపోయి బంధుత్వాలను ఏర్పరచుకొని ఉగ్రవాదులు ఇక్కడి ప్రజలమే అని చెప్పి నమ్మిస్తారు. ఆ విధంగా వాళ్ళు స్థానికంగా వ్యాపారాలు చేస్తూ ఒకవైపు వాళ్ళు బతకటానికి వ్యాపారం చేస్తుంటారు, ఇంకొక వైపు చాలా సైలెంట్గా ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన పనులు సాగిస్తూ ఉంటారు. ఇది క్లియర్గా పోలీసులకు కూడా అర్థమైంది. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ తమిళనాడు నుంచి వాళ్ళ మీద ఎప్పటి నుంచో గత కొన్ని సంవత్సరాలుగా నిఘా ఉంది. కానీ ఎక్కడికి పోయినా తప్పించుకుంటూనే ఉన్నారు. ఏ రాష్ట్రానికి పోయినా వాళ్ళు తప్పించుకుంటూనే ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం వాళ్ళ మీద పూర్తిగా నిఘా పెట్టి వాళ్ళకి సంబంధించిన పూర్తి సమాచారం సేకరించి వాళ్ళని అరెస్టు చేసినటువంటి పరిస్థితి. ఒక భయంకరమైనటువంటి వార్త ఏంటంటే 200 మంది ఉగ్రవాదుల్ని ప్రతి రాష్ట్రంలో కూడా కొంతమందిని వాళ్ళు సెలెక్ట్ చేసుకొని వాళ్ళ కార్యకలాపాలు విస్తృతపరిచారు. భవిష్యత్తులో దాడులకు సంబంధించి కూడా వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అసలు బాంబులు ఏ విధంగా తయారు చేయాలి, ఆ బాంబు తయారీకి అవసరమైనటువంటి పరికరాలు ఎక్కడి నుంచి సేకరించాలి, వీళ్ళకి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, ఇవన్నీ కూడా చాలామందికి ఈ సమాచారం చేరవేశారు. సో కాబట్టి దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు పెరిగే అవకాశం ఉందని చెప్పి కేంద్ర ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి టెర్రరిజం స్క్వాడ్స్కు సంబంధించి కూడా పెద్ద ఎత్తున అధికారులు తనిఖీలు చేస్తుంటే వీళ్ళ విషయం బయటకు వచ్చింది. వీళ్ళు ఎవరు అంటే గత 30 సంవత్సరాలుగా పలు కేసుల్లో నిందితులుగా ఉన్నటువంటి పేరు మోసిన ఉగ్రవాదులుగా తెలుస్తోంది. వాళ్ళ ఫోటోలు కూడా మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు. వాళ్ళు ఎంత అమాయకంగా ఆ ఫోటోల్లో కూడా కనిపిస్తున్నారు. మనకి ఊహా చిత్రాలు కనిపిస్తూ ఉన్నాయి. కానీ వీళ్ళు అరెస్ట్ అయినప్పుడు వీళ్ళ గెటప్లు ఈ విధంగా ఉండవు, పూర్తిగా మార్చేస్తారు. ఒకడు గుండు కొట్టుకుని ఉంటాడు, ఇంకోటి అసలు పూర్తిగా గడ్డం పెంచేసి ఉంటాడు. ఎవరికి అంతు పట్టకుండా వాళ్ళ వేషధారణలు మార్చేసినట్టు పరిస్థితి. తమిళనాడు యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ రిలీజ్ చేసినటువంటి ఈ ఫోటోలు చూస్తే ప్రస్తుతం అట్లా ఉండరు. ఎందుకంటే తప్పించుకు తిరిగే వాళ్ళు వాళ్ళ వేష భాషలు పూర్తిగా మార్చేస్తారు, వాళ్ళ వ్యాపారాలు మార్చేస్తారు. ఒక రాష్ట్రంలో ఒక వ్యాపారం చేస్తే మరొక రాష్ట్రంలో ఒక చిల్లర దుకాణం పెడతాడు, ఇంకొక రాష్ట్రంలో వాడు పెట్రోల్ బంకులో పనిచేస్తే ఇంకొక రాష్ట్రం వచ్చేసరికి తాపీ పని చేస్తూ ఉంటాడు. సో వాళ్ళు కార్యకలాపాలన్నీ కూడా వాళ్ళ దైనందిన జీవితంలో అన్నీ కూడా ప్రాంతానికి తగ్గట్టుగా వేష భాషలు వాళ్ళ పనులు మార్చేసుకొని ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారని చెప్పి పక్కా సమాచారంతో వాళ్ళు అరెస్టు చేసినటువంటి పరిస్థితి. తమిళనాడుకు సంబంధించిన యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ వీళ్ళ మీద పూర్తిగా నిఘా పెట్టి అరెస్టు చేసి ఇప్పుడు తమిళనాడుకు తీసుకెళ్తున్నారు. ఇక్కడ ప్రతి రాష్ట్రానికి ఒక టాస్క్ ఏర్పడింది. ఎందుకంటే వాళ్ళు ఇప్పటి వరకు ఏ రాష్ట్రాల్లో తలదచ్చుకున్నారో ఆయా రాష్ట్రాల్లో కొంతమంది ఉగ్ర మూకల్ని తయారు చేశారంట. ఎందుకంటే పెహల్గాం ఉగ్రదాడి తర్వాత వీళ్ళు కొంత యాక్టివ్ అయినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఉగ్రవాద స్థావరాలని మనం ధ్వంసం చేసేసాం, ఉగ్రవాదుల్ని మట్టు పెట్టేశాం, అంతర్జాతీయ ఉగ్రవాదుల లిస్టులో ఉన్నటువంటి చాలామంది మీద మనం గట్టి నిఘా పెట్టి ఆపరేషన్ సింధూర్ చేసి పూర్తిగా కూల్చిపడేశాం, స్మాష్ చేసి పడేశాం. దాన్ని మనసులో పెట్టుకున్నటువంటి అంతర్జాతీయ ఉగ్రవాదులు కొంతమంది మన దేశంలోనే కొంతమంది స్లీపర్ సెల్స్ని యాక్టివేట్ చేస్తూ ఉన్నారు. మనలాగే ఉండి మన చుట్టూ తిరుగుతూ మన దగ్గర వ్యాపారాలు చేస్తూ ఇక్కడ వీళ్ళు అంతర్గతంగా లోపల విషబీజాలు నాటుకుని పూర్తిగా ఉగ్రవాద కార్యకలాపాలని నిర్వర్తిస్తున్నారన్నది చాలా స్పష్టంగా ఆధారాలతో సహా బయటకు వస్తుంది. సో డెఫినెట్గా ప్రతి రాష్ట్రంలో కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. వీళ్ళని విచారించి ఏ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఎంతమంది ఉగ్రమూకల్ని తయారు చేశారు, ఎంతమంది మీకు క్లాసులు ఇచ్చారు, ఎంతమంది దాడులు ఏ విధంగా చేయాలో నేర్పించారు, ఇవన్నీ కూడా వెలికి తీస్తూ ఉన్నారు. నిజంగా ఇది ఈ మధ్యకాలంలో ఒక కళ్ళు బైర్లు గమ్మేటువంటి విషయం ఇది. ఎందుకంటే ఒక సంచలనం రేకెత్తించే విషయంగా దీన్ని చూడాల్సిన అవసరం ఉంది. తేలిగ్గా కొట్టి పడేయటానికి లేదు. భవిష్యత్తులో చాలా బలమైనటువంటి దాడులు ఉగ్రవాదులు చేయబోతున్నారని చెప్పి కేంద్ర ఇంటెలిజెన్స్ ఆల్రెడీ హెచ్చరించింది. మెట్రో సిటీస్, ఎయిర్పోర్ట్లు, బస్ స్టాండ్లు, ప్రముఖ హోటల్స్, ఈ ప్రాంతాలు జనరద్దీలు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతాల్లో వీళ్ళు బాంబు పేలుళ్లు చేసే అవకాశం ఉంది. అలాంటి చరిత్ర వీళ్ళకు ఉంది. ఆయా కేసులు వీళ్ళ మీద నమోదై ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా మరింత లోతుగా విశ్లేషించి విచారించి ఆ 200 మంది ఎక్కడున్నా సరే వాళ్ళు కూడా అరెస్ట్ చేసేటువంటి ప్రయత్నం ప్రస్తుతం యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ చేస్తున్నారు. అన్ని రాష్ట్రాలకు సంబంధించిన పోలీసులు కూడా వీళ్ళు అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి ఉంది.